హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చామండి. ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చి పీర్జాదిగూడ, పర్వతాపూర్, భవానీ నగర్ లో ఉన్నామండి. సో ఇక్కడ సరౌండింగ్స్ చూస్తే చుట్టుపక్కల చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. అంటే చాలా లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది. మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉందండి మెయిన్ రోడ్, జస్ట్ 100 మీటర్స్. సో ఇప్పుడు ప్రాపర్టీ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. ఒకటే బిల్డర్ అంటే ఓనర్ ఒకరే. సో వీళ్ళకి 3 ప్రాపర్టీస్ అనేది ఇచ్చారు. ఇంటి ఎదురుగా చూస్తే మనకి 20 ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారండి. సో ఈ ఇల్లు వచ్చి మనకి 130 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇండిపెండెంట్ హౌస్, G+1 అండి. సో ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మనం ఈ ప్రాపర్టీస్ అనేది చేస్తున్నాం కాబట్టి చాలా ఎవరైనా సెర్చ్ చేసే వాళ్ళకి తక్కువ ప్రైస్ లో మనం ప్రాపర్టీస్ చూపిస్తున్నాము. సో లోపలికి వెళ్దాము. సో గేట్ కూడా చాలా అంటే స్పేషియస్ గా ఉంది. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూస్తే మనకి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. కింద మనకి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. నెక్స్ట్ అక్కడ వాష్రూమ్ ఇచ్చారు. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్ గా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఇంటి చుట్టూ మనకి సెట్ బ్యాక్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి, స్పేషియస్ గా ఇచ్చారు. నెక్స్ట్ లోపలికి వెళ్దామండి. సో లోపలికి వచ్చాక ఇక్కడ మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు. ఇటు సైడ్ నుంచి రావడానికి కూడా ఉంది డోర్. సో హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. హాల్ లో మనకి విండో ఇచ్చారు. వెంటిలేషన్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి లైట్స్ లేకుండానే మనం వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా మంచిగా ఉంది. ఇంకొక విండో కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు ఎదురుగా మనకి. సో మనకి కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. టీవీకి సంబంధించిన మైక్ అవన్నీ పెట్టుకోవడానికి. పైన చూడండి, ఫ్యాన్ సీలింగ్ ది మొత్తం వర్క్ అయిపోయింది. పిఓపి విత్ నీట్ కన్స్ట్రక్షన్ చేశారండి. అంటే రెడీ టు ఆక్యుపై ఈ హౌస్ అనేది. ఇక్కడ వస్తే మనకి కిచెన్ అండ్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు. బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు కిచెన్ ఏరియా చూద్దాం. ఇక్కడ మనకి పూజా రూమ్ ఇచ్చారు. చాలా నీట్ గా ఉందండి పూజా రూమ్ లో. అంటే కింద మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. పూజకి సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. మనకి బల్బ్ పాయింట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ పూజా రూమ్ లో మనకి వెంటిలేషన్ కి కూడా ఇచ్చారండి. నెక్స్ట్ కిచెన్ ఏరియా చూడండి. కిచెన్ ఏరియాలో కూడా వర్క్ మొత్తం అయిపోయింది. సెల్ఫ్స్ అని ఇచ్చారు. పైన సజ్జా కూడా ఇచ్చారు వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి. సో మనకి కిచెన్ లో విండో అండ్ పైన వెంటిలేషన్ కి ఇచ్చారు. సో సెట్ బ్యాక్ వెనకలో కూడా వెళ్ళడానికి మనకి డోర్ అనేది ఇచ్చారండి. అంటే మనకి జస్ట్ బయట ఏమైనా బట్టలు ఆల్చుకొని కూడా స్పేస్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ బెడ్రూమ్ పార్ట్ చూద్దాం రండి. ఇక్కడ మనకి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి పిఓపి చాలా నీట్ గా చేశారండి. ఇక్కడ బెడ్రూమ్ లో కూడా మనకి విండో అనేది ఇచ్చారు. సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి దీనికి ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చండి. వాష్రూమ్ కూడా ఇచ్చారు. వాష్రూమ్ చాలా పెద్దగా ఉందండి. పైకి వెళ్ళి చూద్దాం రండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ పీర్జాదిగూడ, పర్వతాపూర్, భవానీ నగర్ అండి. 130 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేస్ వస్తుంది. డైమెన్షన్ వచ్చి 26/45 అండి. మనకి ఇంటి ఎదురుగా 20 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది కూడా ఇచ్చారు. అంటే మనము ఏమైనా గెస్ట్ వచ్చినా కూడా యూజ్ చేసుకోవడానికి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారండి. అంటే లైక్ వాషింగ్ మిషన్ కి పాయింట్ కూడా ఇచ్చారు మనకి. సో మనం అది కూడా యూజ్ చేసుకోవచ్చు. పైకి వెళ్దామండి స్టెప్స్. సో మనం ఫైనల్ గా స్టెప్స్ త్రూ పైకి వచ్చేసాం కదా. ఇక్కడ చూడండి మనకి పైన పిఓపి కూడా చాలా నీట్ గా వుడెన్ వర్క్ లాగా చేశారు. సో బాల్కనీ కూడా చాలా నీట్ గా ఉందండి విత్ గ్లాస్ తో. అండ్ మనకి ఈ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఇక్కడ బాల్కనీ పార్ట్ చూస్తే మనకి చాలా స్పేషియస్ గా ఉంది. అంటే మనం ఉయ్యాల గానీ ఈవినింగ్ టైమ్ ఈజీగా ఒక 3-4 మెంబర్స్ కూర్చొని టైం పాస్ కూడా చేసుకోనికి ఉంది. ఇంకా మనకి పైన చూస్తే సెట్ బ్యాక్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఇంటి బ్యాక్ సైడ్. సరౌండింగ్స్ చూడండి. సో చాలా పచ్చని పొలాల్లో మధ్యలో ఉన్నట్టుంది. అంత చెట్లు, మంచిగా పీస్ఫుల్ గా ఉంది కాలనీ అయితే. నెక్స్ట్ లోపలికి వెళ్దాము. సో కింద మనకి సింగిల్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. పైన 2 BHK ఇస్తున్నారు. సో మనం కింద కావాలనుకుంటే రెంట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం లోపలికి వెళ్తున్నాము. మనకి హాల్లో చూడండి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా చాలా నీట్ గా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పైన పిఓపి చూడండి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన. అంటే రెడీ టు ఆక్యుపై, ఓన్లీ ఫ్యాన్ సీలింగ్ చేసుకొని వచ్చి ఉండడమే. సో మనకి ఈ హాల్ అనేది కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అంటే ఎల్ టైప్ సోఫా కూడా వేసుకొని మంచిగా ఉందండి.
ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేద్దాం రండి. సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో మనం ఫస్ట్ కిచెన్ ఏరియా చూసుకుందాం. కిచెన్ ఏరియాలో మనకి పూజా రూమ్ అనేది ఇచ్చారు. సో యాజ్ లైక్ సేమ్ లాగా కింద లాగానే ఇచ్చారండి. సో కిచెన్ ఏరియాలో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ పూజ సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ అనేది ఇచ్చారు. కిచెన్ ఏరియా చూస్తే ఇక్కడ సింక్ ఇంకా గ్యాస్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు, సిలిండర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా స్పేషియస్ గా ఉంది. మనకి వెంటిలేషన్ ఎగ్జాస్టర్ ఫ్యాన్ పెట్టుకోవడానికి హోల్ కూడా వదిలారు, పైన సజ్జలు ఇచ్చారు అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. కిచెన్ ఏరియా బ్యాక్ సైడ్ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారండి, అంటే లైక్ వాషింగ్ మిషన్ లేదంటే బట్టలు ఉతుకోవడానికి ఇచ్చారు. సో ఇక్కడ మనకి పాయింట్ అనేది ఇచ్చారు, మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిచెన్ ఏరియా నుంచి బయట ఓవరాల్ చూస్తే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. చాలా మంది ఇక్కడ మనకి అంటే జిమ్ ఇంకా స్కూల్స్ కాలేజెస్ కానీ నియర్ బై లో ఉన్నాయి. ఆరోరా ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ మనకి గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మనం బెడ్రూమ్ కవర్ చేద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో ఇక్కడ మనము వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ కూడా విండోస్ చూడండి. నెక్స్ట్ సెల్ఫ్స్. ఈ ప్రాపర్టీ తొందరగా తీసుకున్నామంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి అండ్ విత్ వెంటిలేషన్ ఇచ్చారు. మనకి దీని ప్రాపర్టీ ప్రైస్ చెప్పే ముందు చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. సో మనకి హాల్లో కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. మనకి బోర్ అండ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది. ఆల్ బ్యాంక్ లోన్స్ అవైలబుల్ అండి. మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. నేను చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి సింగిల్ బెడ్రూమ్, ఇది కిడ్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇక్కడ మనకి చూస్తే విండో కూడా ఇచ్చారు, స్లైడింగ్ టైప్ ఇచ్చారు, పిఓపి కూడా ఇచ్చేసారండి. ఇక్కడ నెక్స్ట్ సజ్జా ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పైకి వెళ్ళి చూద్దాం రండి. సో ఫైనల్ గా టెర్రస్ పార్ట్ కి వచ్చేసామండి. రెయిన్ వాటర్ కింద స్టెప్స్ మీద పడకుండా మనకి మంచిగా కవర్ అనేది చేశారు. సరౌండింగ్స్ చూస్తే చాలా మంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారండి. నేను ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను వీళ్ళకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయని. అంటే ఇప్పుడు నేను చూపించే ప్రాపర్టీ వచ్చి 130 స్క్వేర్ యార్డ్స్, మిగతా ప్రాపర్టీస్ వచ్చి 120 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. సో దీని ప్రైస్ చెప్పే ముందు మీరు చాలా మంది నా ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ సబ్స్క్రైబ్ మాత్రమే. కాబట్టి చాలా వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. చాలా మంది తక్కువ బడ్జెట్ లో ఇల్లు కోసం వెతుకుతుంటారు. ఇలాంటి మన ఛానల్ లో షేర్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఈజీగా ఇల్లు అనేది దొరుకుతుంది. కాబట్టి సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో దీని ప్రైస్ వచ్చి 1 CR 10 lakhs, 1,10,00,000 చెప్తున్నారు. నంబర్ అనేది నేను డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో మీరు డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇప్పుడు 1 CR 10 lakhs అనేది 130 స్క్వేర్ యార్డ్స్, 120 స్క్వేర్ యార్డ్స్ కి జస్ట్ 1 కోటి అండి. సేమ్ కన్స్ట్రక్షన్ చేశారు ఇదే విధంగా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. సో డైరెక్ట్ మీరు ఓనర్ తో కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ కోసం నేను నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, మీరు మాకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. తక్కువ ప్రైస్ లో మనం ప్రమోషన్ అనేది చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.